నేనంటే ఆయనకు ప్రేమ అది ఉండే. ఏదైనా ఉంటే ఎప్పుడన్నా మాట్లాడితే అర్ధగంట కంటే తక్కువ ఫోన్లో మాట్లాడే వ్యక్తిత్వం కాదు మల్లయ్య గారిది. అంత అనుకూలంగా అన్యోన్యంగా ఉంటుండే. అయితే ఆయనే చెప్పగా విన్నా 1956లో మన గంగపుత్ర సంఘం స్థాపించినోడు సందీప్ బాలయ్య గారు. ఇంతకుముందు వట్టలు చెప్పినట్టు ఆయన కూడా మన జిల్లా వాస్తవ్యుడే, ఎలిగంతల వాస్తవ్యుడు. ఆ తర్వాత ఆ సంఘం రికగ్నేషన్ కూడా 1956లో మొదట వేగుల రామకృష్ణారావు మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొదటి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ సర్టిఫికెట్ ప్రదానం జరిగింది. అది కూడా ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్ బొల్లారంలో సంఘం. అది అప్పుడు చాలా పెద్ద సంఘం. ఆ బొల్లారం మన గంగపుత్ర సంఘానికి మన మొదటి ముఖ్యమంత్రి గారు వచ్చి ఆనాడు సర్టిఫికెట్ ప్రదానం చేసినట్టు కూడా నేను కీర్తి చేతులు ఏల్మల్లయ్య గారిని విన్నా. అయితే అప్పటి నుంచి ఏల్మల్లయ్య గారు ఆ సంఘాన్ని మన గంగపుత్ర సంఘాన్ని చేపట్టిన తర్వాత మొన్న చనిపోయే వరకు కూడా ఏల్మల్లయ్య గారు 51/56 సంఘమే గంగపుత్ర సంఘం అని యావత్తు రాష్ట్రం గంగపుత్రులందరూ స్వీకరించి దాన్ని ప్రచారంలో ఉంది. ఈ మధ్యన ఇంకోటి ఏం చెప్తుందంటే ఏల్మల్లయ్య గారికి ఆయన పుట్టి పెరిగింది నల్గొండ కావచ్చు, కానీ హైదరాబాద్ తర్వాత ఆయనకి ఏమైనా ప్రేమ ఉన్నదంటే కరీంనగర్ మీదనే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు శంకర్ గారు చెప్పినట్టు ఆయన ఇక్కడికి వస్తే మనం మర్రికొండయ్య గారిని, అప్పుడు నాగుల కొమరే సార్ బ్రతుకున్నంతసేపు ఆయన దగ్గరికి, తర్వాత పెద్దపల్లి గంగారాం దగ్గరికి ముగ్గురిని కలిసి సంఘం పరిస్థితి అదే విషయాలలో ఎక్కువ వీళ్ళ సూచనలు సలహాలు తీసుకొని పోయే వ్యక్తి మన ఏల్మల్లయ్య గారు. మన కర్నూలు జిల్లాలంటే ఆయనకు మిక్కిలి అభిమానం కూడా ఉంది. అయితే రాను పరిస్థితులు ఎట్లా అయినాయంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత శంకర్ గారు చాలా విషయాలు చెప్పింది. నేను అంత ఒక రాడికల్ టైప్లో అంత ఉచితంగా మాట్లాడాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవంగా మరి దాన్ని కూడా మనం అంత ఆషామాషిగా తీసివేయడానికి వెళ్ళలేదు. దాన్ని కూడా మనం రాష్ట్ర సంఘ నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన సూచనలు సలహాలు, తర్వాత అవసరమైతే ఎప్పుడన్నా బాగా ఫ్రీగా ఉన్నప్పుడు 1-2 రోజులు హైదరాబాద్లో స్టే అయ్యేటట్టు మన ఒక లిమిటెడ్ కార్యవర్గ సభ్యులు కూడా మాట్లాడి మనం ఒక నిర్ణయానికి వస్తే మరీ మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం పాత ముచ్చట్లు చెప్పుకునే పరిస్థితుల్లో లేని ఇప్పుడు ఏమన్నా చెప్పాలంటే ఇప్పుడు అది ఏల్మల్లయ్య గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన విషయాలని మనం చెప్పుకుంటూ పోవాలి. ఇలా శంకర్ గారు మాట్లాడిన దాన్ని ఇలా గంగపుత్రుల పరిస్థితి ఎక్కడుంది. ఒకప్పుడు ఒకనాడు కరీంనగర్ గంగపుత్రులే హైదరాబాద్ కూడా ఎగ్జాంపుల్గా నిలిచినాం. మనం ఎందుకు నిలిచినామంటే కరీంనగర్ ఉండేటోళ్ళు ఎక్కువ శాతం పోయి హైదరాబాద్ ఉంది కాబట్టి ఆనాడు కూడా ఇప్పుడు మనం కూడా చేసింది ఏంటి, రాజకీయంగా మనకి ఏమి లబ్ధి చేరకున్నా, రాజకీయంగా పదవులు అనుభవించకున్నా దాదాగిరిలో మాత్రం ఫస్ట్ ఉంది. ఒకవేళ అదే దాదాగిరి అది ఇప్పటి వరకు కంటిన్యూ అంటే మా జంకుడు ఉమా 12 గుంటల భూమి ఎవడో కబ్జా పెట్టిండు. ఇప్పటి వరకు అది ఎవడు మనం పోయేటోడు అది ఇంటింటికి తిరిగి దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటా పోతుంది. కానీ వాళ్ళు కూడా దండం పెడుతున్నారు, కానీ అసలు ఆ ఫీల్డ్ మీద పోయి ఎవడు ఆక్యుపై చేసిండు, ఎవడు వాళ్ళకి ఎంత ధైర్యం అని అడిగే పరిస్థితులు ఇవ్వాలి మనం లేదు. ఎందుకంటే ఆ ఆక్యుపై చేసిన వీళ్ళకి కూడా తెలిసిపోయింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఐకమత్యం లేదు కాబట్టి ఏం చేసినా నడుతుందని ఉన్నది. ఇప్పటి వరకు వాని కబ్జాలే ఉన్నది. ఇటువంటి చిన్న పరిస్థితులు పోయినాం. వెనుకటికైతే ఆ పంచాయతీలు చేసిన ఇతరులు కూడా వచ్చి మన దగ్గర పంచాయతీలు చేయించుకున్న సందర్భాలే ఎక్కువ ఉంది. కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఎవరంటే గంగపుత్రులు అంటే ఒక్కొక్కడు గంగపుత్రులు అంటే ఏంటి అని అడిగే స్థాయికి పోయినాం. కాబట్టి ఇవాళ చేపలు పట్టేవాడు ఎవడంటే తెలుగు ముదిరాజులు అనే మాట ఈజీగా చెప్పగలుగుతుంది. బెస్టోళ్ళు మేము పడతామంటే మేము మా దగ్గర మా ఊళ్ళో లేరు కదనే అనే పరిస్థితి మనకు కనబడుతుంది. వాస్తవం ఏంటంటే ఎందుకు లేము అని అంటే మరి మనకు 365 రోజులు మనం చేపల వేట చేసే పరిస్థితి గ్రామాలలో లేవు. అప్పుడు ఓన్లీ వర్షాధారిత భావన మీద ఆధారపడినటువంటి చెరువుల కుంటలలో నీళ్లు నుండి చేపలు వస్తే గబిట్నే పట్టుకొని బతికేది. అది కూడా ఎండాకాలం వచ్చి అది ఎండితే చేపలు పట్టాలి. మరి ఆ చేపలు పట్టిన 3 నెలలు పట్టిన చేపలను మొత్తం యావత్తు కుటుంబాన్ని సాగాలంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఆనాడు ఎట్లుంటుందంటే ఇంటికి ఒక డజన్ మంది ఉంది. ఇలా బాగా తగ్గిపోయినాం, కానీ ఆనాడు ఆ పరిస్థితి ఉంది.